హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు మామ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను మామ. ఈ చిన్న చిన్న గోటీలు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది మామ? నాకైతే నా చిన్నతనం గుర్తుకొచ్చింది మామ. అట్లా ఓ 12 సంవత్సరాలు వెనకకెళ్తే నేను చేసిన చిల్లర లెక్కలు, తీట పనులు, అయ్యవ్వ చేతుల దెబ్బలు తినడం అన్నీ గుర్తుకొచ్చి మాత్రం కొంచెం సేపు నవ్వుకున్నా మామ. అంత ఫన్నీగుండే నా చిన్నతనం అయితే. సో, ఈ రోజుల్లో ఉన్న పోరగాళ్ళకు ఫోను లేకుంటే ముద్ద దిగదు. ఫోనుంటే చాలు ఇంట్లో కూర్చొని ఆడతారు. ఈ రోజుల్లో ఇలాంటోళ్ళకి ఏం తెలుసు మామ ఈ గోటీలాటలు అన్నీ. ఇగ ఈ గోలీలతోనైతే కొన్ని పేర్లు పెట్టేటోళ్ళం. దీన్నైతే కారపూస అనేటోళ్ళం. ఇగ దీన్నైతే చిన్న గోలి అనేటోళ్ళం. చిన్నగుంటది కాబట్టి. సో, దీన్నైతే లడ్డగోలి అనేటోళ్ళం. ఎందుకంటే దొడ్డుగా ఉంటాయి కాబట్టి దీన్ని లడ్డగోలి అనేటోళ్ళం. సో, దీంతోనైతే మేము బొద్దిగోసుడు అని ఆడేటోళ్ళం మామ. బద్దిగోసుడు అంటారు. తెలంగాణ ప్రజలకైతే తెలుస్తది. బద్దిగోసుడు అంటే ఏం ఆటనో అసలు. మీకు గూడా తెలిస్తే కిందైతే కామెంట్ చేయండి మామో. ఇగ చూడండి దీన్నైతే పాల పిందె అనేటోళ్ళం. లేకపోతే పాలగోలి అనేటోళ్ళం. సో, ఈ విధంగా అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేసేటోళ్ళం కాదు మామ. మస్తు ఆడేటోళ్ళం. ఈ గోలీలతోని, డెక్కేన్లు అని, పైసలాట అని, అదని, ఇదని చాలా ఆడేటోళ్ళం మామ. అసలు ఆ రోజులైతే చాలా బాగుండేటియి. అలాంటి రోజులు అసలు మళ్ళా తిరిగి రావు. సరే మామ ఉంటా మళ్ళా. మళ్ళొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.